ఇప్పుడు ఆ భవన్ చాలా చిన్నది అంటున్నారు, మీరు దాదాపుగా 600 మంది ఉన్నారు అంటున్నారు, ఉన్నాయి 4 బాత్రూమ్లు అంటున్నారు. చాలా కష్టం అన్న. ఎదురుగా పెట్రోల్ బంకులు ఉన్నాయి అంటే మీ చెట్ల కింద ఉన్నాం ఇంకా. మాకు ఈ భవన్లో కూడా మాకు ప్లేస్ దొరకలే. పక్కనే ఉందిగా టీటీడీసీ, దాంట్లో ఉంచారు చెట్ల కింద. ఆ పెట్రోల్ బంకులో పోతే వాళ్ళు కూడా లాక్ చేసుకున్నారు, బంకోళ్ళు కూడా. చాలా కష్టమైన పరిస్థితి అండి మాది. కానీ మరి ప్రభుత్వం మీద ఏంటి మీ నిరసన ఎలా వ్యక్తం చేస్తున్నారు? మా ప్లేసులు మాకే కావాలి, మా ఇల్లు మా ప్రభుత్వం ఏమనంటుంది? మరి ఏం చేద్దాం నెక్స్ట్ ఏంటి? ఇయ్యాలండి, ఇయ్యాలి. ఇచ్చిందనక మా పోరాటం ఆగదు. మాకుంది కదండి, మాకు మా పార్టీ ఉంది. మా పార్టీ వల్ల పార్టీ వాళ్ళు అనేవాళ్ళు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు తప్పితే మీకు అండగా ఉండరు అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో మీ బతుకులు ఏంటి పరిస్థితి? మాకు మా అమ్మ వాళ్ళు ఇవ్వలే, మా అత్త మామలు ఇవ్వలే మాకు ప్లేస్. మాకు మమ్మల్ని పిలిచి వాళ్ళే ఇచ్చారు మాకు. వాళ్ళు మమ్మల్ని ఎట్లా వదిలిపెట్టరు కదా. మేము మా దారి మేమే నడుస్తామండి. మేము అక్కడికే పోయి గుడిసెలు వేసుకొని ఉంటాం, అన్నీ ఉంటాం. లేదు, చెట్ల కిందనే అండి, చెట్ల కింద అన్ని దాంట్లోనే పాయ. కొన్ని తీసుకొచ్చుకున్నాం, షాపు కదా, ఆ సదరలేకపోయినాం. మొత్తం కబోర్డు 1,50,000 రూపాయల కబోర్డులు వాళ్ళకి ఎరికే, సార్కి ఎరికే. వాళ్ళు కూడా మొత్తం తీసుకున్నారు. కట్టుకున్నాం. 18 లక్షలు అయిందండి. ఏమి లేని పరిస్థితి, ఏం లేదు మాకు. రేపు పోయి వాళ్ళు ఎల్లగొడితే వండుకొని తినడానికి బియ్యం కూడా లేవు మాకు. లేవు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే హస్తం, అందరికి పేదలకి అన్నం పెట్టే హస్తం అని అన్నారు. మరి ఈ రోజు ప్రజాపాలన ఆ చేయితోటే మమ్మల్ని నేల మట్టం చేసిండండి. ఆ చేయినే మమ్మల్ని భస్మాసురుడు ఉంటాడు కదా, వాడు ఎట్లా పెట్టిండో మా నెత్తిని అట్లా పెట్టిండు, అట్లా చేయి పెట్టిండు. మమ్మల్ని భస్మం చేసేసిండు మా ఇల్లులు.